ప్రేమికుల దినోత్సవం రోజు ఒక అమానుష సంఘటన చోటు చేసుకుంది. ప్రేమికుడు ఉన్మాదానికి ఒక ప్రియురాలు బలైపోయింది. ఇక వివరాల్లోకి వెడితే కనుక మదనపల్లి జిల్లాకు చెందిన గణేష్, గౌతమి గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. అయితే గౌతమి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ప్రేమికుడిని కాదనుకుని పెద్దలు కుదిర్చిన వివాహానికి భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు ఒప్పుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా గణేష్ గౌతమి మీద ఒక కక్షపూరిత ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ రోజు ఉదయాన్నే గౌతమి దగ్గరికి వెళ్ళిన గణేష్ కత్తితో ఆ అమ్మాయి మొహం మీద దాడి చేసి, అంటే ఘాట్లు పెట్టి తల మీద కత్తితో దాడి చేయడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి మొహాన్ని అతి దారుణంగా యాసిడ్ పోసాడు. ఆ అమ్మాయి మొహం అంతా కూడా కాలిపోయింది. విజువల్స్ చూస్తే కనుక చాలా భయంకరంగా ఉన్నాయి ఆ విజువల్స్. ఆ అమ్మాయి మొహం అంతా కూడా యాసిడ్ దాడి జరిగిన మొహం అంతా కూడా కాలిపోవడం జరిగింది. అలాగే తలపై కత్తితో చేసిన దాడితో ఆ అమ్మాయి ముఖం అంతా కూడా రక్తస్రావం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే దాడి చేశాడో వెంటనే గణేష్ కూడా ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు వివరాలు ఏంటి అనేది మా ప్రతినిధి హారిక లైన్ లో ఉన్నారు. హారిక నరికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో హారిక, అసలు ఏం జరిగింది? గణేష్ అనే వ్యక్తి ఎందుకు గౌతమి ఆ అమ్మాయి మీద అంత క్రూరంగా దాడి చేశాడు? రైట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే గుర్రంకొండ మండలం గౌతమి అనే యువతి మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు యువకుడు గణేష్. అయితే వీళ్ళు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు ఒప్పుకోలేదు అన్న మాట మాత్రం. అయితే ఇందులో యువతి ఎవరైతే ఉన్నారో గౌతమి వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇంకా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని చెప్పేసి కొన్ని రోజులుగా అనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో వేరే వ్యక్తితో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ ఏప్రిల్ 29కి పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ మాత్రం చాలా కక్ష పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రపంచమంతా ఇవాళ వ్యాలంటైన్స్ డే ని చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుందాం, చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే క్రమంలో ఇలాంటి ఘటన బయటికి రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎక్కలేని ప్రేమ ఈ టైంలోనే ఉడకబోస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ మొదట్లో ఉంటారు కాబట్టి. అలాంటి సమయంలో ఇలా గణేష్ ఇలా అమ్మాయి పైన దాడి చేయడం అనేది చాలా దారుణంగా చూడొచ్చు. అయితే ఇక్కడ బాధితురాలి వాగ్మూలం ప్రకారం అయితే గౌతమి ఇప్పుడు ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నప్పటికీ ఆమెని బెంగళూరుకి తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి ఎవరు, ఈ గౌతమిని ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నారు అన్న విషయం మాట్లాడుకుంటే మాత్రం, ఇతను బ్యూటీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. గౌతమిని 2-3 సంవత్సరాలుగా లవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం. అయితే గౌతమికి ఆల్రెడీ ఫస్ట్ లో ప్రపోజ్ చేసినప్పటికీ ఎప్పుడు నిరాకరించింది అని చెప్పేసి అంటున్నారు. అయితే కొంతకాలం క్రితమే ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇదంతా జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఎంతకీ ఇప్పటికైతే ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇప్పటి వరకు తను ఒప్పుకోలేదు కాబట్టి ఈ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలోనే ఉన్నారు అని మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం. చివరకు అంటే అతను తీసుకున్న నిర్ణయమే అతని శాపమైంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రేమికుల రోజు కాబట్టి గౌతమిపై అటాక్ చేశాడు అని చెప్తున్నాం. కానీ అతను ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పోలీసులు చేస్తున్నారు. అంటే ఇంకా ఏమైనా ఎంట్రెస్ ఉన్నాయా, లేకపోతే కావాలనే ఇది ప్రీ ప్లాన్ గా చేశారు కూడా ఇంకోసారి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గౌతమి మొహం మాత్రం చాలా దారుణంగా మారిపోయింది యాసిడ్ పోయడంతో. ఇంకా కత్తితో తలపైన కొట్టడం వల్ల అమ్మాయికి ఇంకా ఇప్పుడు బ్లీడ్ అయితే చాలా అవుతుంది. అంటే రక్తస్రావం చాలా ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. అయితే హారిక, ఇప్పుడు గౌతమి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది. కానీ ఆమె ఇంకా ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి బెంగళూరుకి అయితే తరలిస్తున్నారు. రైట్, నిజంగా ప్రేమికుల దినోత్సవం రోజు ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా బాధాకరం. కానీ ప్రతి ఒక్క ప్రేమికులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మనం నిజంగా ప్రేమించి పెద్దవాళ్ళని మోసం చేయడం వల్ల, అంటే అప్పుడు తెలియదా, ప్రేమించినప్పుడే తెలుస్తుంది కదా పెద్దవాళ్ళు బాధపడతారని. సో ఇంతవరకు ఈ సిచ్యుయేషన్, ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ అనే పేరుతో మోసపోవడం కానీ, లేకపోతే ఇలా దాడులుకి పాల్పడడం వల్ల కానీ మన కుటుంబం పరువు బయటపడుతుంది, మనము వీధిలో పడతాము, మన జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ప్రేమించే ముందే మన పరిస్థితులు ఏంటి, ఎదుటి వ్యక్తి పరిస్థితులు ఏంటి, మన ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా సరే మనం ధైర్యంగా ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం సాగించగలమా అని తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది అని